వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి తిరుపతి అదే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా. సో ఇందులో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు అనేది భర్తీ చేశారు. అయితే దీనికి ఎలాంటి ఎగ్జామ్ పెట్టట్లేదు, ఎలాంటి ఫీజు అనేది కూడా పే చేయని అవసరం లేదు. ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళనైతే వీళ్ళైతే తీసుకుంటారు. చాలా మంచి జాబ్స్, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. సో చూసేయండి, ఇక్కడ ఏమి ఇచ్చారు. ఆఫీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది ఇచ్చారు కదా. టీటీడీ దేవస్థానం తిరుపతి అని ఇచ్చారు. సో మనకి టీటీడీ దేవస్థానం తిరుపతి ఉంది కదా, సో అక్కడి నుంచి వచ్చింది నోటిఫికేషన్. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, ఎందుకంటే మీకు కాకపోతే వాళ్ళకైనా యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో వెంటనే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూసి ఫాలో అవ్వండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం, మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే చూసేయండి ఏమి ఇచ్చారు. నోటిఫికేషన్ నెంబర్ ఇది. సో ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏంటి, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో కాంట్రాక్ట్ బేసిస్ అది 2 years అయినా 5 years అయినా సరే మీరు కాంట్రాక్ట్లో రన్ అవుతారు. అంటే లైక్ ప్రొఫెషన్ పీరియడ్ లాగా ఆఫ్టర్ ఏంటంటే పర్మనెంట్ చేస్తారు టీటీడీ కింద. సో అలా ఉంటుంది. అయితే ఇందులో మెయిన్ వచ్చేసరికి శాలరీస్ ఉంటాయి, ఫుడ్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్, ఇవన్నీ అంటే రూమ్, ఇవన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇంటర్టల్ అండ్ పీరియడ్ ఆఫ్ 2 years. లేట్ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఎప్పుడు, July 10th 2025. The application should process of the required qualification on the date of the notification. సో ఇక్కడ చూసుకునేసరికి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనే పోస్టులు అనేది భర్తీ చేశారు. సో ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు అనేటివి మనకి 2 years కాంట్రాక్ట్ కానైతే వీళ్ళైతే తీసుకుంటున్నారు. సో ఆఫ్టర్ కూడా మీరు ఈ డ్యూరింగ్ పీరియడ్లో మీ పర్ఫార్మెన్స్ అంతా మంచిగా ఉంటే ఆఫ్టర్ పర్మనెంట్ అవన్నీ ఉంటాయి. సో అలా ఉంటుంది. అయితే ఇందులో చూసుకునేసరికి ఇక్కడ ఫర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషను, ఏజ్, ఎక్స్పీరియన్స్, రెమ్యునరేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ టు ద నోటిఫికేషను. ఇక్కడ హెర్ అండర్ ద నోటిఫికేషన్ షాల్ ఫైండ్ ద వెబ్సైట్. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, ఏజ్, రెమ్యునరేషను, ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా మా యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేయండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అనేది వీళ్ళైతే చెప్తున్నారు. సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ మీరు చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు వాట్ ఏంటి అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే అప్లై చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా ఏమి ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. ఫస్ట్ చూసుకునేసరికి అప్లికేషన్ ఆఫ్ ద పోస్ట్. సో వీళ్ళు ఆన్లైన్లో అంతా ఏం లేదు, రిజిస్ట్రేషన్స్ నార్మల్గా పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. సో అంటే అది స్పీడ్ పోస్ట్ అయినా నార్మల్ పోస్ట్ అయినా సరే, కొరియర్ అని ఏదైనా సరే వీళ్ళకి పోస్ట్ అనేది పంపించాలి. అయితే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఇక్కడ సెంట్రలైజ్డ్ అవుట్సోర్సింగ్ సెల్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కేటీ రోడ్, తిరుపతి అనేది ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరైతే స్పీడ్ పోస్ట్ అనేది చేస్తే 3 days or 4 daysలో అనేది వెళ్ళిపోతుంది. ఈ అడ్రస్ అనేది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేకపోతే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఇస్తాను కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ అనేది చూడొచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు, ఓవర్వ్యూ అనేది ఇచ్చారు. ఓవర్వ్యూ అంటే టీటీడీ ఈజ్ ప్రొవైడింగ్ శ్రీవారి లడ్డు ప్రసాదం అండ్ అన్న ప్రసాదం టు ద pilgrims visiting Srivari temple, Tirumala and other temples managed by the TTD. Besides nearly 1.5 lakh servings and food daily. అంటే ఇప్పుడు మనకి టీటీడీ ప్రసాదం ఉంటాయి కదా, లడ్డు ప్రసాదం, ఫుడ్, అన్నదానం, ఇవన్నీ చేస్తారు కదా. అందులో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా అంటే దాని క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయో మీకు చెక్ చేయాలి. ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వేరేగా ఉంటాయి. సో అది. అయితే ఇక్కడ అన్నీ ఇచ్చారు.
లంచ్, డిన్నర్ అండ్ వీకెండ్స్ అండ్ ఫెస్టివల్స్ అకేషన్స్ అండ్ ద నెంబర్ షాల్ ఇంక్రీజ్ ద 3 lakh సర్వింగ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఒక పర్ డేకి చాలా మెంబర్స్ అనేది వస్తారు టీటీడీకి. సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, ఆఫ్టరు, లంచ్, డిన్నర్ ఎవ్రీథింగ్ కూడా అక్కడ ఫుడ్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, మంచిగానే ప్రిపేర్ చేస్తున్నారా, వాళ్ళ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఇట్లా ఎవ్రీథింగ్ కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకైతే వర్క్ అనేది ఉంటుంది. అయితే ఇందులో చూసుకునేసరికి ఇంకా టీటీడీ మేనేజ్డ్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అయితే ఇందులో మీకు వచ్చేసరికి ఏంటంటే స్టార్టింగ్ రెమ్యునేషన్స్ అనేది 61K అనేది, అంటే 61K అనేది వస్తుంది. అదొకటి. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఫుడ్ టెక్నాలజీ అనేది ఇచ్చారు. సో లేదా ఇక్కడ మనకి మైక్రోబయాలజీ కానీ ఏదైనా సబ్జెక్ట్స్ అనేది ఉండాలి, లేకపోతే అదర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎనీ గ్రాడ్యుయేషన్ కానీ ఉండొచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇవన్నీ చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్గానే తీసుకుంటున్నారు. సో అది. ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఈ రిలివెంట్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటరు, ఎందుకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అది. ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షాల్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ అండ్ అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఆర్ బిఫోర్ ద మనకి July 10th లోపు మీరు పోస్ట్ అనేది చెయ్యాలి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇది అప్లికేషన్ ఫామ్ కదా, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ స్టడీస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా దీనికి అటాచ్ చేయాలి. అటాచ్ చేసేసిన తర్వాత వీళ్ళకి పంపించాలి. ఇందాక చెప్పాను కదా, ఆ అడ్రస్ అనేది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అని వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో అది. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పూర్తి వివరాలు అనేది ఇవ్వాలి. మీ ఏ పోస్ట్కి, ఇక్కడ 2 రకాల పోస్టులు అనేది భర్తీ చేశారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు, ఫుడ్ ఆఫీసర్స్ 2 ఉన్నాయి. అలాగే మీ పేరు, మీ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా యాజ్ పర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అలాగే మీ క్యాస్ట్, మీ కేటగిరీ ఏంటి, అలాగే మీకు ఫిజికల్ ఛాలెంజ్డ్ ఏమైనా ఉన్నాయా, రిలీజన్, మీ మతం ఏంటి, అలాగే ఇంకా పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్. సో మీ యొక్క అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్ ఏది, ప్రెజెంట్ అడ్రస్ ఏది, అదొకటి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, పాన్ నెంబరు, ఇట్లా ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మీరైతే ఇవ్వాలి. అలాగే మీరు ఏ ఇయర్ చదువుకున్నారు, గ్రాడ్యుయేషను, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే ఎంత పర్సంటేజు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు కంప్లీట్ అయ్యింది ఇక్కడైతే ఇచ్చారు. ఇవన్నీ ఫిల్ చేయాలి. అలాగే విత్ కాపీస్ అనేది అటాచ్ చేయాలంట. సో ఇవన్నీ అటాచ్ చేసి వీళ్ళకి పంపించాలి. ఇది అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.